ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలిసి తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు, ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జమ్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తాము, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లయితే అది చాలా అబద్ధం అండి. జమ్ స్టోన్ వేసుకునేది కూడా, జమ్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జమ్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగా అవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకొకటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలు గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని పెంచుతామో, ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో అది తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక తులారాశి వాళ్ళకి, ఈ తులారాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా బుధుడు, సూర్యుడు, శుక్రుడు, రాహు, ఇన్ని గ్రహాల తాలూకు యోగ ఫలితాలు మీరు అందుకోబోతున్నారు. ఇక్కడ తులారాశి వాళ్ళు ముఖ్యంగా పంచమ స్థానంలో వక్రించిన శని, కొద్దిగా గత ఒక కాలంలో చేసిన తప్పులు గుర్తుకు రావడము, కొంచెం బాధపడడం లాంటివి కూడా ఇక్కడ ఈ మాసంలో కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువ డబ్బు పోగొట్టుకున్నాను లేదా ఏదో ఒకటి మీకు ఆ తప్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది ఆ తప్పు వలన. అష్టమ స్థానంలో ఉంటున్న గురు కుజుల తాలూకు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కావచ్చు, భార్యాభర్తలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఉంటున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇలా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా లాభస్థానానికి రాబోతున్న ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు లాభస్థానంలో సంచారము, శుక్రుడు లాభస్థానంలో, మీ రాష్ట్రాధిపతి లాభస్థానంలో ఉండడము, బుధుడు కూడా లాభస్థానం సంచారం అనేది కాస్త యోగ ఫలితాలని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మాసంలో ఆగిపోయిన పనులు మళ్ళీ మీరు ప్రారంభం చేసుకొని వాటిని సఫలీకృతం చేసుకుంటారు. ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే, గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే మళ్ళీ అవి మీరు ఈ మాసంలో చేసుకునే ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి, సఫలీకృతం అవుతారు. కాస్త ఎంత మానసిక ప్రశాంతత లేనప్పటికీ ఈ లాభస్థానంలో ఉంటున్న గ్రహాల తాలూకు ఆ మానసిక ప్రశాంతత మీకు మీరే సమాధానం చేసుకొని ముందుకు సాగే అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. తర్వాత ఉద్యోగం విషయంలో ఉద్యోగం రాని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కలిసి వస్తాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి లాభస్థానం, అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి లబ్ధి ఎంత ఉంటుందో ఖర్చు కూడా అలాగే అవుతూ ఉంటుంది. డబ్బు వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. బుధుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ ఈ రాశికి లేదా లగ్నానికి నవమాధిపతి అవుతాడు, బుధుడు వ్యయాధిపతి అవుతాడు. లాభస్థానంలో వక్రించడం అనేది, ఎప్పుడైనా సరే నవమాధిపతి లాభస్థానంలో ఉంటే లక్ష్మీ కటాక్ష అని అంటాం. అంటే నవమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బుకి లోటు అనేది ఉండదు. అదే అష్టమాధిపతి కనుక లాభస్థానంలో ఉంటే వచ్చిన డబ్బు ఇలా రాగానే అలా ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఫలితాలు కూడా ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. డబ్బు అనేది వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. అది ఆరోగ్య సమస్యలు కావచ్చు, భార్యాభర్తలకి సంబంధించిన విషయంలో కావచ్చు, ఇలా ఏదో ఒకటి మనకి ఇబ్బందిదాయకంగా
ఉన్నప్పటికీ ఇవి మనకి లాభస్థానంలో ఉంటున్న గ్రహాల మనకి అనుకూల ఫలితాలని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమ కుజ దోషం అనేది కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో సంచారం అనేది కాస్త శారీరక బాధ తెచ్చిపెట్టడానికి కూడా, శరీరంలో ఎక్కడైనా గాయాలు అవ్వడం లాంటిది, లేదా స్కిన్ రిలేటెడ్ అలర్జీ రావడం లాంటిది, ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఒక ఆగస్టు 26వ తేదీ తర్వాత కుజుడు అష్టమ స్థానం నుంచి నవమ స్థానానికి వెళ్ళిపోతాడు. తర్వాత తృతీయాన్ని చూస్తాడు, చతుర్థాన్ని చూస్తాడు. ఇక్కడ కొద్దిగా మారకాధిపతి చతుర్థాన్ని చూడడం అనేది కాస్త తల్లికి సంబంధించిన విషయంలో, మాతృ సంబంధమైన విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. కొద్దిగా కోపము, మానసిక ప్రశాంతత అప్పుడప్పుడు ఆగస్టు 26వ తేదీ తర్వాత అప్పుడప్పుడు మానసిక ప్రశాంతత కొద్దిగా లోపించడం లాంటిది కనిపించినప్పటికీ కొన్ని గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా మీరు చేసుకునే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న గురు కుజులకి కందిపప్పు మంగళవారం పూట కేజింబావు నానబెట్టేసి అంటే సోమవారం రాత్రి పూట నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే ఎద్దులకి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. నా గోచారంలో ఉంటున్న అష్టమ భావస్థిత కుజగ్రహ దోష నివారణ కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాను. కుజ శాంతించేలా అవ్వాలి అని మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం కూడా మానకుండా కేజింబావు శనగలని బుధవారం రాత్రిపూట నానబెట్టేసి గురువారం ఉదయాన్నే ఈ ఒక శనగలని బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. లేదా తిరుపతి కనుక మీకు దగ్గర ఉన్నట్లయితే మెట్లుకి కూడా పసుపు రాస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. గురువు చాలా ఈజీగా మీకు ఆ దోషపూరితంగా మీకు ఆ దోషం అనేది కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తారు. తర్వాత తప్పనిసరిగా కాలభైరవేశ్వరుడికి గుమ్మడికాయ దీపము, తర్వాత కాలభైరవేశ్వరుడికి తైలాభిషేకం లాంటివి కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. లేదా ఈ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి కాస్త ఫుడ్ని అందించే ప్రయత్నం, పెరగన్నం అందించే ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.